చంద్రుడి దగ్గరికి వెళ్ళటం అన్నట్టు ఇదివరకు చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాటలు చిన్నప్పుడు పాడతా తినిపించేవాళ్ళు. గోరుముద్దలు తినిపించేటప్పుడు చందమామని చూపెట్టి చందమామ దగ్గరికి వెళ్ళాం, చందమామని కాకేద్దాం అంటూ అద్దంలో చందమామని చూపించే రోజులోనే చందమామ రావే జాబిల్లి రావే కూచికూతి రావే అంటూ పాటలు పాడినటువంటి రోజులు. ఇప్పుడు ఆ చందమామ మీదకి గతంలో ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఎక్కామన్నారు. కానీ అప్పటి లెక్కలు తెలియదు. ఇప్పుడు చందమామ మీదకి వెళ్ళటం, చందమామ చుట్టూ తిరగటం. ఫస్ట్ చందమామ చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టు సక్సెస్ కావడం అన్నటువంటిది కీలకం. అంతరిక్ష యాత్రలకు చందమామను మజిలీగా మార్చుకునే ఏకైక లక్ష్యంతో నాసా ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన ఆర్టిమిస్ 2 ప్రాజెక్ట్ ఎట్టకేలకు దిగ్విజయంగా ఆరంభమైంది. వేలాది మంది అంతరిక్ష ప్రేమికుల సమక్షంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని కెన్నడీ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి 322 అడుగులు ఎత్తైన భారీ వ్యోమనౌక అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6:35 భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజాము 4-5 గంటలకు నిప్పులు జిమ్ముతూ జాబిలి దిశగా దింగిలోకి దూసుకెళ్ళింది. దీంతో కమాండ్ సెంటర్లోని శాస్త్రవేత్తలతో పాటు అక్కడ వేలాది మంది ఔత్సాహికుల్లో ఆనందోత్సాహాలు వెలువరిశాయి. రాకెట్లోని ఓరియాన్ క్యాప్సూల్లోను 4 వ్యోమగాములు రెయిడ్ వైస్ మ్యాన్ కమాండర్ విక్టర్ గ్లోవర్ ప్రిలట్, క్రిస్టినా కు మహిళా మిషన్ స్పెషలిస్ట్ జెర్మీ హాన్సెన్ 10 రోజుల పాటు ప్రయాణించిపోతున్నారు. 1972లో అపోలో మిషన్లకి చరమగీతం పాడాక చందమామ దృష్టిలో ఉంచుకుని నాసా చేపట్టిన తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. భూ దిగువ కక్షలోకి వ్యోమగాములు పంపడం కనుక కూడా గత 50 ఏళ్లలో ఇదే తొలిసారి. భవిష్యత్తులో నాసా జరగబోయే సుదూర ప్రయాణాలకు అత్యంత సురక్షితమైన వ్యోమనౌకను, అందులోని కీలక వ్యవస్థలు పరీక్షించడమే లక్ష్యంగా ఆర్టిమిస్ 2 ప్రాజెక్టును చేపట్టారు. గతంలో పలుమారు రాకెట్లో సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రయోగం ఎట్టకేలకు బుధవారం విజయవంతంగా ఆరంభమైంది. చివరి నిమిషంలోనూ రాకెట్ బ్యాటరీ, సెన్సార్లు రాకెట్ ప్రయాణాన్ని అర్థవంతంగా ఆపేసే వ్యవస్థలు మొరాయించడంతో వెంటనే వాటికి బాగు చేసి రాకెట్ ప్రయోగానికి సిద్ధం చేశారు. గతంలో హైడ్రోజన్ లీకేజీలు కాగా ఈసారి విజయవంతంగా ఏకంగా 26 లక్షల లీటర్ల ఇంధనాన్ని నింపి 32 అంతస్తుల ఎత్తైన స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ని నింగిలోకి పంపారు. చంద్రుడి సమీపానికి వెళ్తున్న క్యాప్సూల్లో తొలిసారిగా ఒక మహిళ, ఓ నల్లజాతీయుడు, ఓ కెనడియన్కి చోటు దక్కింది.